హలో అందరికి, చికెన్ కర్రీ రాగి ముద్ద మరి ప్రిపరేషన్ చూసేద్దామా. చికెన్, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్రలు, నూనె, చెక్క, లవంగాయలు, ఇంకా కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు. ఇంకా లేట్ ఎందుకు, రెడీ చేసుకుందాం రండి. ఇంకా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా పొగలు ఎలా వస్తున్నాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి బాగా. అల్లం పేస్ట్ బాగా వేగింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. దీన్ని మనం 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చికెన్ కుక్ సగమైంది. జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం. టేస్ట్ చూసి ఉప్పు, కారం వేసుకుందాం. తింటే నోరు ఊరిపోతుంది కదా. వైట్ రైస్కి ఇలా సరిపోతుంది, కానీ కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇంకా రాగి ముద్ద చేసుకుందాం, ఇంకా గ్రేవీ కోసం. ఓకేనా? ఇప్పుడు చికెన్ కర్రీ అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. రాగి ముద్ద టేస్టీగా 2 మినిట్స్లో చేసేసుకుందాం. కొన్ని రైస్ని మిక్సీ జార్లో కొంచెం వేసుకొని ఇంకా చూసారా వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పేస్ట్ లాగా వేసుకొని ఇంకా ఇలా తిప్పాలన్నమాట. జీలకర్ర వేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలి క్రీమీగా. రాగి పిండిని ఇప్పుడు వేసుకొని బౌల్ అంతా కాసేపు 2 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు తర్వాత మిక్స్ చేసుకోవాలి. చూసారా చిటికీలో అయిపోయింది 2 మినిట్స్లో.
ఇప్పుడు నెయ్యి వేసుకొని ఉండలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. సూపర్.